రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన 5-6 రోజులకు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని తెలిపింది. ఈ ఏడాది పలు జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. మధ్య, ఈశాన్య, దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అధిక వర్షపాతం, ఉత్తర, వాయువ్య తెలంగాణ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్న సంచాలకులు నాగరత్నతో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి. దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 31 తేదీ లేదా 1-2 రోజులు అటు ఇటుగా కేరళ తీరాన్ని తాకే అవకాశం చెప్పి ప్రకటించింది. అయితే రాష్ట్రంలోకి ఎప్పుడు నైరుతి రుతుపవనాల ఆగమనం ఉంటుంది, ఈ ఏడాది వర్షపాతం ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉందో తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నారత్న గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకుందాం. నమస్తే మేడం. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయంటారు? ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాలు ఇంకా చేరలేదు. ఇంకా రాబోయే ఒక 4-5 రోజుల్లోనే అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతానికి మే 19 ఆ ప్రాంతంలోని అవి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే కేరళ తీరాన్ని ఈ నెల 31 లేదా 1-2 రోజులు అటు ఇటుగా తాకే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఒకవేళ కేరళ తీరాన్ని కనుక తాకిన ఇన్ని రోజులకు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందంటారు? ప్రస్తుతానికి అంచనాల మేరకు చూసుకున్నట్లయితే స్టాటిస్టికల్ అండ్ డైనమికల్ మోడల్స్ ప్రకారంగాను 31వ తారీఖున మే 31వ తారీఖున అవి చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విత్ మోడల్ ఎర్రర్ +or -4 days తేడాతోటి అవి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే తెలంగాణ ప్రాంతానికి ఈ కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఒక 5-6 days తర్వాత క్రమేపగా కూడా తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది రాష్ట్రంలో ఏ మేరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటారు? ఈ ఏడాది చూసుకుంటే కనుక ఎక్కువగా కూడా ఆల్ ఇండియా బేసిస్లోని ఈ లాంగ్ పీరియడ్ యావరేజ్ ప్రకారంగా 106% అబోవ్ నార్మల్ రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లోని చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా నార్మల్ కానీ కొన్ని ప్రాంతాల్లో అబోవ్ నార్మల్ కండిషన్స్ కూడా వచ్చే వర్ష సూచనలు కనిపిస్తున్నాయి. మీకు ఇప్పటికే ఏమైనా సమాచారం ఉందా ఏ జిల్లాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని? ఇట్లా ఎక్కువగా చూసుకుంటే మనకి ఈ సెంట్రల్ జిల్లాలు, ఈశాన్య జిల్లాలు, దక్షిణ జిల్లాలు, తూర్పు జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉత్తర వాయువు జిల్లాల్లోని నార్మల్ కండిషన్స్ ప్రస్తుతానికి ఎక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎండలు కాయాల్సిన సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు కురవడానికి కారణాలు ఏమేమిటి అంటారు? ప్రస్తుతానికి మనకి సమ్మర్లో ఉన్నటువంటి థండర్స్టార్మ్ యాక్టివిటీ ఏదైతే 2-3 నెలలుగా చూడట్లేదో అది ఇప్పుడే ప్రస్తుతానికి సాయంత్రం పూట అయ్యేసరికి ఈ ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం, అట్లాగే ఈ గాలి తీవ్రత ఒక్కొక్కప్పుడు ఎక్కువగా తక్కువగా కూడా ఉండి వీస్తున్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే రాత్రికి కానీ సాయంత్రానికి కానీ ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ రానున్న 3-4 రోజుల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. ఈరోజు కాస్తంత ఎక్కువగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు కూడా జారీ చేయటం జరిగింది. అట్లాగే ఉరుముల మెరుపులు, అట్లాగే గాలి తీవ్రత 40 నుంచి 50 km/గంట కూడా వీచే అవకాశం ఉందని సూచనలు జారీ చేయడం జరిగింది. రేపటి నుంచి 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ కూడా క్యారీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే 4-5 రోజులుగా రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటివరకు ఏ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైందంటారు? ప్రస్తుతానికి చూసుకుంటే ఎక్కువగా కూడా నిజామాబాద్ ఆ ప్రాంతాల్లోని, తర్వాత కరీంనగర్ ఆ ప్రాంతాల్లోని ఎక్కువగా వర్షం అది నమోదవటం జరిగింది. ఆ సెకండరీగా చూసుకుంటే నల్లగొండ, భద్రాద్రి, ఖమ్మం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవటం జరిగింది. అంటే ఇప్పటికే మీరు ఒక హెచ్చరికలు కూడా జారీ చేశారు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కూడా ఈరోజు నమోదవుతాయని చెప్పారు. ఏ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి, ఏమైనా హెచ్చరికలు కూడా జారీ చేశారా? భారీ వర్ష సూచనలు కొంతమేరకు చూసుకుంటే కనుక మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ ప్రాంతం, రంగారెడ్డి, అట్లాగే వికారాబాద్, మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లోనే ఉండే అవకాశం ఉంది. తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది. తర్వాత నార్త్ ఈస్ట్ జిల్లాల్లో జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, ఈ మంచిర్యాల ప్రాంతంలో కూడా మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల వల్ల కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మళ్ళీ ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా?
ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ ప్రస్తుతానికి యాక్టివ్గా ఉంది, యాక్టివ్ ఫేజ్లో ఉన్నాము. సో ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ ఇంకా కూడా మనకి 7-8 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఒక 4-5 డేస్ తర్వాత క్రమేపగా కూడా ఈ ఉష్ణోగ్రతలు పెరిగి ఆ థండర్స్టార్మ్ యాక్టివిటీ తగ్గితే కనుక అప్పుడు మనకు గరిష్ట ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉండి అప్పుడు హీట్ వేవ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ధన్యవాదాలు మేడం. ఇది వాతావరణ శాఖ అధికారి ఆరత్న గారు చెప్తుంది. మొత్తంగానైతే కేరళ తీరాన్ని తాకిన తర్వాత రాష్ట్రంలోకి 4-5 రోజుల్లో ప్రవేశిస్తాయని, ఈ ఏడాది సాధారణ కన్నా ఎబో నార్మల్ వర్షపాతం నమోదవుతుందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో భారీ వర్షాలతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాగల 5 రోజుల పాటు కురుస్తాయని కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కేవీ రావుతో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.